అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ప్రియా కిరణ్ వ్లాగ్స్. ఈరోజైతే మనం నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటారు. మీ సైడ్ ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేసేయండి. అయితే నేను చేపల పులుసు కోసం అయితే రాగండి చేపలను అయితే తెప్పించుకున్నానండి మా హస్బెండ్తో. ఈరోజు సండే కదండి, సండే చికెన్ తీసుకురానా ఫిష్ తీసుకురానా అంటే ఫిష్ తీసుకురామని చెప్పాను. ఈరోజైతే మా హస్బెండ్ 2.5 kg అయితే ఉన్నాయండి ఇవి రాగండి చేపలు. అక్కడే చేయించుకుని తీసుకొచ్చారు. అయినా కానీ మళ్ళీ నీట్గా నేను వాష్ చేసుకున్నాను. ఉప్పు నిమ్మకాయ వేసి నీట్గా 4-5 సార్లు అయితే కడుక్కున్నాను శుభ్రంగా. ఈ చేపలను అయితే ఎప్పుడు తెచ్చుకున్నా నీట్గా కడుక్కోవాలండి, లేదంటే నీచు వాసన వస్తాయి. కూర కూడా నీచు వాసనగా వచ్చి ఏం బాగోదు. ఇలా వాష్ చేసుకున్న ఫిష్ని అయితే ఉప్పు వేసుకుని ఆ తర్వాత కారం అండి తగినంత. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. ఆయిల్, కారం, ఉప్పు వేసుకుని చక్కగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఒక 1 అవర్ చేసుకుంటే ముక్కలకైతే ఉప్పు కారాలు బాగా పడతాయి. టైం లేదంటే అలా చేసేసుకుని ఈలోగా చింతపండు నానేలోగా అయినా చేసుకుని పెట్టుకున్నామంటే కొంచెం అన్నా ముక్కకు పడుతుంది. వెంటనే అప్పుడే చేసేయకుండా ఇలా ఉప్పు కారాలు అయితే ముక్కకైతే చక్కగా పట్టేస్తాయండి. ఈరోజైతే 2.5 kg ఫిష్ అయితే తీసుకొచ్చారండి. వాటిలో కొన్ని నేను ముక్కలు తీసాను, ఎందుకంటే అవి ఎప్పుడైనా ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పి వాటిని కూడా మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేస్తాను. అట్లా పెట్టుకున్నాం అనుకోండి 1 వీక్ వరకు ఎప్పుడైనా కానీ మనకు కావాల్సినప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. పప్పుచారు కానీ అలా ఏదన్నా చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడు ఫిష్ తీసుకొచ్చినా కొంచెం ఎక్కువగానే తీసుకొస్తారు. వాటిని అయితే నేను ఇలా కొన్ని తీసేసి నేను కావాల్సినప్పుడు ఫ్రై చేసుకుని తింటాము. ఫిష్కి ఉప్పు కారం పట్టించేటప్పుడు నిదానంగా కలుపుకోవాలి, లేదంటే ముక్కలు అయితే విరిగిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ క్వాంటిటీలో అయితే నేను చింతపండు అయితే తీసుకుంటున్నానండి. ఇది పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని దానిలో వాటర్ పోసుకొని కొంచెం సేపు అయితే నానబెట్టుకోవాలి. ఈలోగా మనం ఇవి మసాలాలన్నీ మిక్సీకి వేసేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ అయితే నేను మిక్సీకి పట్టుకుంటున్నానండి. మేము మసాలాలు మొత్తం ఒకేసారి మిక్సీకి వేసేసుకుంటామండి. కొంతమంది ఫ్రై చేసుకుంటారు ధనియాలు అవి, మేమైతే ఇలాగ పచ్చిగానే వేసేసుకుంటామండి. ఇలానే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ఎటు కూరలో ఉడుగుతాయి కదండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. నేనైతే మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీకి పట్టేసేసుకుంటాను. మీకు కావాలంటే కొంచెం ఆవాలు, మెంతులు కూడా వేసుకోండి. మేమైతే వేసుకోమండి, చేదు వస్తాయి అని చెప్పి అంటారు మా పెద్దవాళ్ళు అయితే. అలానే చేయడం అలవాటైపోయింది వాళ్ళకి కూడా, అలాగే మాకు కూడా అలాగే అలవాటైపోయింది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి కూడా అండి. నేను ఆల్రెడీ దానిలో వేసాను కదండి, మిక్సీకి వేసినప్పుడు 2 పచ్చిమిర్చి వేసాను, అందుకని ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే మనం పేస్ట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, అలాగే మసాలా దినుసులన్నీ పేస్ట్ చేసేసుకున్నాం కదండి, అవన్నీ కూడా ఇప్పుడు వేసేసుకుని మొత్తం ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే ఈ చేప ముక్కలన్నీ విరిగిపోతాయి. మెల్లిగా నిదానంగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి మసాలాలు పట్టేలాగా అయితే చూసుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, చాలా నిదానంగా అయితే కలుపుకోవాలి. మా హస్బెండ్ అయితే బయట చేయించుకొచ్చారండి. వాళ్ళు సన్నగా చేయమని చెప్పాను నేనైతే, ఎందుకంటే ఫ్రై కూడా పనికొస్తాయి అని చెప్పి. ఈ మధ్య ఒకసారి చేయించుకొస్తే అసలు చాలా పెద్దగా కట్ చేసేసారు, అందుకని చిన్న ముక్కల్లాగా కట్ చేయమని చెప్పాను. ఈసారి అయితే చిన్న ముక్కలు కట్ చేయించుకొచ్చారు. ఇలా చిన్నగా కట్ చేయించుకుంటే మనకి ఫ్రైకి బాగుంటాయి. ఫ్రై చేసుకున్న లోపల కూడా ఉడుకుతుంది. అలాగే మనం కర్రీ చేసుకున్నా కానీ కర్రీ కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. మీరు ఎప్పుడు చేయించుకున్నా కానీ లేదంటే మీరు చేసుకున్నా కానీ ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కూర కూడా చూడడానికి కూడా బాగుంటుంది. అయితే నేను ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు రసం అయితే వేసుకుని మొత్తం కలుపుకున్నానండి. ఇలా మూత పెట్టేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇదైతే ఉడికించుకోవాలండి. చేపల కూర అయితే ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదండి, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. కానీ ఈ మిక్సీలు వేసుకోవడం, చింతపండు నానటం, ఇవి కొంచెం ఉప్పు కారాలు పట్టడం అదే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఉడికిపోవడం అయితే చేప ముక్కలు తొందరగానే ఉడికిపోతాయండి. చూస్తున్నారు కదా, చూడండి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. గంటె కానీ ఏది పెట్టకూడదు. ఏది పెట్టకుండా మనం స్పూన్ అనేది అసలు యూజ్ చేయకూడదండి, ముక్కలు అయితే విరిగిపోతాయి. చూస్తున్నారుగా, చూపించిన విధంగా అయితే మనం
కూరనైతే కలుపుకోవాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు అలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా నేను కొంచెం సేపు ఉడికిపోయాక ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి లేవని చూసుకుంటున్నానండి. ఇక్కడైతే అన్నీ సరిపోయాయండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక కూర అయితే చక్కగా ఉడికిపోతుందండి. ఈ టైంలోనే మనం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో కూడా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే చక్కగా కూర అయితే ఉడికిపోతుందండి. చూస్తున్నారు కదా, నూనె పైకి తేలాలండి. నూనె పైకి తేలిందంటే కూర ఉడికిపోయినట్టే అనమాట. చక్కగా ఉడికిపోయాక ఇది వేడివేడిగా తినడం కన్నా చల్లారిపోయాక తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.